వాళ్ళని పవిత్రపరిచాడు. ఆయన అక్కడికి వచ్చాడు, పరిశుద్ధమైనటువంటి వ్యక్తి ఆయన వచ్చి ఆ పాపుల సుంకరులతో ఉన్నాడంటే వాళ్ళని పవిత్రపరుచుకున్నాడు అన్నమాట. వాళ్ళని పవిత్రపరుచుకుని అక్కడికి వచ్చి వారితో సహవాసం చేశాడు. వాళ్ళని పవిత్రపరుచుకుని వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. అపవిత్రమైనటువంటి వారితో కలిసి అపవిత్రంగా మాత్రం ఉండలేదు ఈయన. ఈ పరిశుద్ధత వాళ్ళని పరిశుద్ధపరిచింది, వాళ్ళని పవిత్రపరిచింది, వాళ్ళు శుద్ధీకరించింది. ఇది మనం గమనించవలసినటువంటి వారమైన. కనుక మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడన నీ తల్లి భూమి భారతనేమో జాతీయ గీతంలో ఉంటుంది. ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికి కూడా మన యొక్క పవిత్రత మన దగ్గర ఉండాలి. ఈ పవిత్రత మనం ఇతరులకు చూపించాలి. ఈ ప్రభు యొక్క పరిశుద్ధత పవిత్రత మనం చూపించవలసినటువంటి వారమైన, ఈ ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటో చూపించవలసినటువంటి వారమైన. అంతే తప్ప అక్కడ నాకు కుదరలేదండి, వాళ్ళందరూ కూడా మరి ఆ పూజలు చేసేవాళ్ళే, వాళ్ళతో పాటు నేను కలిసిపోవలసి వచ్చింది అనేటువంటి మాట అన్నామనుకో, మనం పతనమైపోయినట్లే. అందుకు ఛాన్స్ ఇవ్వడానికి వీల్లేదు. మన ప్రభు ప్రత్యేకించబడినటువంటి వాడు, ప్రత్యేకించబడినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మనం కూడా శక్తి కలిగినటువంటి వారము. భక్తులైనటువంటి వారు అందరూ కూడా ఆ లోకంలో కలిసిపోకుండా ప్రభువును గణపరిచేటటువంటి వారుగా, ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏలియా దేవుడు అన్నారా లేదా? అక్కడ బయలు ప్రవక్తల ప్రజలందరూ కూడా వచ్చి ఏమన్నారు? బయలు దేవుడు అన్నారు. ఎందుకంటే ప్రభు యొక్క ప్రభావము అక్కడ ఏలియా గారు చూపించారు. అక్కడ పశువును వధించి దాన్ని పైనుంచి వచ్చేటువంటి అగ్ని వలన ఆ పశువు దహించబడాలనేటువంటి చరిత్రలోకి నేను వెళ్ళను, కానీ మనకు తెలిసినటువంటి చరిత్ర ఏది. కనుక పాపులతోనూ సుంకరులతోనూ ఉన్నప్పుడు కూడా, భుజించినప్పుడు కూడా పరిశుద్ధుడే, ఆయన పరిశుద్ధుడే. ఇది మనం గమనించాలి. మన్నా ఎలాగైతే పైనుంచి వచ్చి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంగా చేసేసిన ప్రదేశాన్ని పవిత్రపరిచి ఆ పదార్థం పవిత్రంగా ఉంది. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పాపులు సుంకరులతో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధుడే. ఆయన ఆ పాపం కానీ ఆ సుంకరులలో ఉండేటటువంటి లోపత్వం కానీ వీళ్ళ దగ్గరికి ఈయన దగ్గరికి రాలేదు. అది గమనించాలి. మనం ప్రత్యేకమైనటువంటి రూపం కలిగినటువంటి వారమై ఉండాలని. కనుక మరి పాపాత్ములైన స్త్రీ వచ్చి ఆయన ముట్టుకుంది. మరి కన్నీటితోటి పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచింది. మరి ఆమెలో ఉన్న అపవిత్రత ఈయనలోకి వచ్చేసిందా? రాలేదు కదా. ఆమెను పవిత్రపరచు. అందుకే ప్రభువులో ఉన్నటువంటి పవిత్రత, పరిశుద్ధత అపరిశుద్ధులను పవిత్రపరిచిందే తప్ప ఆయన అపవిత్రుడు కాలేదు. ఆయన పరిశుద్ధత అటువంటిది, ఆయన వెలుగు అటువంటిది. ముట్టినా ముట్టనిచ్చాడు, పవిత్రపరిచాడు. ముట్టినా ముట్టనిచ్చాడు. కనుక అది దేవుడిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన శరీరము ధరించుకున్నప్పటికీ కూడా, లోకంలోకి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధుడేనని మనము గమనించవలసినటువంటి వారమైన. అంత పరిశుద్ధత ప్రభు దగ్గర ఉంది. అలాగే మరి నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు, ఎవరు నిరూపించగలరు అని అడిగారు. అంత సవాల్ చేసినటువంటి ప్రభు. కనుక అందుకే ఆయన క్రియలు పరిశుద్ధమని తెలుసుకోవాలి మనం. ఆయన చేసిన ప్రతి క్రియ కూడా పరిశుద్ధమే. ఆయన సృజించిన సృష్టి పరిశుద్ధమే. క్రియలు పరిశుద్ధము, సృజించిన సృష్టి పరిశుద్ధం. భూమి మీద ఆయన చేసిన పనులు పరిశుద్ధమే. ఏ పని చేసినా పవిత్రము, పరిశుద్ధత. అలాగే భూమి మీద నడిచిన నడతలు కూడా పవిత్రమే. ఆయన నడక, ఆయన పడక సమస్తం కూడా. చేసిన బోధలు కూడా పరిశుద్ధమైనటువంటి బోధలు చేశారు. పరిశుద్ధమైన ప్రభు పరిశుద్ధమైనటువంటి బోధలు చేసినటువంటి పరిస్థితి. అలాగే శ్రమపడ్డాడు ఆయన ఈ లోకంలో ఉండి. ఈ శ్రమపడుట కూడా పరిశుద్ధమైన శ్రమేనట. ఎందుకో తెలుసు, ఆయన పాపం చేయడం ద్వారా శ్రమ పడలేదు, పరిశుద్ధుడిగా ఉండి శ్రమ పడ్డాడు. కాబట్టి పడినటువంటి శ్రమ కూడా పరిశుద్ధమైనటువంటి శ్రమ. బోధలు పరిశుద్ధము, శ్రమలు పరిశుద్ధత. వీటన్నిటిని బట్టి కూడా మనం చూడవలసింది ఏంటంటే ప్రభువు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడని రుజువు చేసుకున్నారని మనం అర్థం చేసుకుందాం. అలాగే లోకరక్షకుడిని, లోకరక్షకురాలిని అని చెప్పినటువంటి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారందరూ కూడా రక్షకులమని వచ్చారు. కానీ ఈయనలాంటి రక్షకులు కాలేకపోయారు, ఈయనలాంటి పరిశుద్ధులు కాకపోయారు. ఎందుకంటే ఈ లోకానికి వచ్చారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సంసారాలతో నడిచారు, వారు పవిత్రతను పోగొట్టుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పరిశుద్ధంగానే వచ్చారు. ఇంకా ఆయన సంసారం అనేటటువంటి ఊబిలోకి దిగలేదు.
ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉన్నాడు. అందుకే యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఎందుకని చేస్తూ ఉన్నారు? ఆయన యొక్క భూలోకానికి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధుడే ఆయన అనేటటువంటి మాట. కనుక మరి దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధుడై ఉన్నాడనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఇంకా మనం ఏం చేయవలసినటువంటిది ఏంటంటే, మనలోనికి ఏదైనా ఒక అపవిత్రత వస్తే కనుక, అపవిత్ర కార్యాలు చేసేవాళ్ళు వస్తే కనుక మనకి మనసులోకి అసహ్య భావం రావాలి. మనసులోకి తృణీకార భావం కాదు, అసహ్యించుకోవాలి. ప్రభువా, ఈ పాపాలు చేసే వ్యక్తి నా దగ్గరకు వచ్చారు, ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు కనుక నాకు అసహ్యమే, కానీ నేను తృణీకరించట్లేదు. ఆమెలోనూ అతనిలోనూ ఉండేటటువంటి ఈ పాప లక్షణాలన్నీ కూడా ఇప్పుడే మాడి మసైపోయి నీ పవిత్రత నీ పరిశుద్ధత ఈ బిడ్డలోనికి రానివ్వు ప్రభువా అని మనము ఎదుటివారిని గురించి చేయవలసినటువంటి ప్రార్థన. మనం పరిశుద్ధంగా ఉంటే ఎదుటివారిలో ఉండేటువంటి పరిశుద్ధతను కాపాడమని ప్రభువును కోరుకోగలుగుతాం. ఇది మనము అసహించుకునేవారుగా కాదు కానీ, తృణీకరించేవారుగా కాదు కానీ, అది వారిని గురించి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి వారిని ప్రభు చేతికి అప్పగించేటటువంటి వారముగా మనం ఉంటే ప్రభుకి సంతోషము. కనుక ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత మరి వారిలోనికి వస్తుందని మనము నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడే గనక మనల్ని అసహించుకుంటే మనం ఎందుకైనా పనికొస్తామా? అందుకని చెప్పి మనం అసహించుకోకూడదు, తృణీకరించకూడదు, జాలిపడి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. వారు దేవునిలోనికి నడిపించబడాలి ప్రభువా అని చెప్పి ప్రభువును మనం కోరుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మనము మహిమలోనికి వచ్చిన తర్వాత మనము దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మారతాం. ఎప్పుడైతే పరిశుద్ధత అనే జీవితం మనం అలవాటు చేసుకుంటామో ఇంకా దేవుని మహిమ మనలోనికి వచ్చినట్లు అర్థము. ఈ దేవుని మహిమ మనలో ఉందంటే గనక అసహ్య కార్యాలు చేసేవారు మన దగ్గరకు వస్తే గనక కోపం పడము, అసహించుకోము, తృణీకరించం, కానీ జాలిపడి ప్రార్థన చేస్తాం వారి నిమిత్తము. వారిని రక్షించు ప్రభువా, వారు నరకంలోనికి వెళ్ళిపోకుండా అగ్నిగుండంలో పడిపోకుండా కాపాడు ప్రభువా, వారి ఆత్మను రక్షించు ప్రభువా అని చెప్పి మనము ప్రార్థన చేసి అలవాటు కలిగించుకుంటామని మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మనం మనం చూసినట్లయితే పరలోకాన్ని నుంచి వచ్చినటువంటి మన్నా ఎలాగైతే కురిపించబడిందో ఇశ్రాయేలీయులకు ఆహారముగా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారే పరలోకాల నుంచి పంపబడినటువంటి జీవాహారము. అదే మనము శరీరక్తాలుగా తీసుకుంటూ ఉన్నాం. మనము అదే మనల్ని పవిత్రపరుస్తూ ఉందని గమనించవలసినటువంటి వారమైన. అందుకే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి వాక్యం ఏంటంటే, మనుషుని యొక్క పోలికే కానీ దాసుని స్వరూపము. దేవుడు పంపగా వచ్చినటువంటి మన్నా, దేవుడు పంపాడు, మన్నా వచ్చి ఇశ్రాయేలుకి ఆహారం అయిపోయింది. దేవుడు పంపగా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవులైనటువంటి వారికి జీవాహారం అయిపోయింది. కనుక మనము అది గమనించవలసినటువంటి పరిస్థితి ఏంటంటే, పైనుంచి పంపబడినటువంటి పోయబడిన పరిమళ తైలము. కనుక పూసుకొని పరిమళ తైలము, పోయబడినటువంటి పరిమళ తైలముగా మన జీవితాలు ఉండాలి. పోయబడిన పైనుంచి ఆ టిన్ను అంటే అత్తర బుడ్డి లేకపోతే టిన్ను, అది పైనుంచి ఇలా పోస్తూ ఉంటే కనుక ఆ పరిమళ సువాసన ఎంత దూరం వెళుతుందో. పూసుకున్నట్టంటే అందులోంచి జస్ట్ అలా తీసి మనం కొంచెం పూసుకోవడం అన్నమాట. ఆ వస్త్రానికో లేకపోతే శరీరానికో పూసుకుంటాం. ఈ పూసుకున్నది పరిమళ తైలమే. ఈ పూసుకున్న పరిమళ తైలం ద్వారా పరిమళ సువాసన వస్తుంది. పోయబడిన పరిమళ తైలం అన్నారు. ఈ పోయబడిన పరిమళ తైలములో నుంచి వచ్చేటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి సువాసన భూమి యొక్క 4 దిక్కులకు కూడా వీచబడుతూ ఉంది. ఆ గాలి పరిశుద్ధమైనటువంటి గాలి, పవిత్రమైనటువంటి గాలి. అది మనము మరి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మన క్రీస్తు పోలికగా ఉన్నటువంటి మన్నా పోలికగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మన పోలికగా వచ్చారు. మన్నా పోలికగా ఆయన ఈ లోకానికి వస్తే మన్నా మన పోలికలో ఉంది. కనుక ఈ మన్నా యేసు ప్రభువారు మరి మనము ఒకే రూపమై ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఒకే పంక్తిలోనికి వచ్చినట్లుగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు
ఎప్పుడైతే మనుషుడు పోలికగా ప్రభు వచ్చారో దాసుని స్వరూపము అన్నారు. దాసుడు ఏ విధముగా ఉంటాడో, ఏ విధమైనటువంటి మరి నమ్మకము కలిగినటువంటి వాడుగా ఉంటాడో, అలాగే యజమాని చెప్పేటువంటి ప్రతి మాటకు కూడా చిత్తం ప్రభు అని చేతులు కట్టుకుని చెప్తూ అతను తల ఉంచుతాడో అది లక్షణం అన్నమాట. దాసుని యొక్క లక్షణం. తిరుగుబాటు చేసే లక్షణం ఉండదు. తిరుగుబాటు చేశారంటే ఇంకా అది యజమాని లెక్కలోకి రాదు, దాసుల లెక్కలోకి రాదు. అది ఒక రౌడీయిజంలోకి వెళ్ళిపోద్ది అన్నమాట. తిరుగుబాటు అనేటువంటి మాట అది దేవునికి నచ్చేటువంటి పని కాదు, లక్షణం కూడా కాదు. దేవునికి ఎప్పుడూ కూడా దేవుని మాటకు, యెహోవా దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తల వంచి లోకానికి వచ్చారో, తనను తాను సమర్పణ చేసుకుని మరలా విజ్ఞాపన చేయటానికి, మన కొరకు విజ్ఞాపన చేయడానికి ప్రభు యొక్క కుడి పార్శ్వములో కూర్చుని ఉన్నారో అది మనం అర్థం చేసుకోవాలి. భక్తులైనటువంటి వారు అందరూ కూడా ఈ లోకంలో ప్రభు హింసలు పొందినట్టుగా పొందారు. మరలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన యొక్క ఆత్మల రక్షణ నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉన్నారు, కనిపెడుతూ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, విజ్ఞాపనకర్తలుగా ఉన్నారు అక్కడ ప్రభు యొక్క కుడి పార్శ్వములో కూర్చొని. మనము భూలోకంలో అనేక మంది ఋషీశ్వరులు ఉన్నారు. ఈ ఋషీశ్వరులు కూడా సృష్టి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు, సృష్టిలో ఉన్నటువంటి మానవ జాతి వీళ్ళందరూ కూడా రక్షించబడాలని, ప్రభు యొక్క శక్తిని కనుగొనాలని, ప్రభు కొరకు ప్రయాసపడాలని వారు సృష్టి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సృష్టి కూడా మూలుగుతూ ఉందట. ఎందుకంటే నేను భరిస్తున్నాను ప్రభు వీళ్ళందరినీ కూడా, వీళ్ళందరికీ మారు మనసు ఇవ్వు ప్రభు అని సృష్టి మూలుగుతూ ఉన్నది. సృష్టి ప్రార్థన చేసి సృష్టిలో ఉన్నటువంటి ఋషీశ్వరులు ప్రార్థన చేస్తున్నారు. భక్తవర్లేనటువంటి వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా లోకం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. లోకం రక్షించబడాలి, లోకంలో ఉంటున్న ప్రజలందరూ కూడా రక్షించబడాలని, నాశనం కాకూడదని ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు నరకంలో పడకూడదు ప్రభు, వారిని ఒడిలో చేర్చుకో తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ఇది దైవ కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి వినయముతో కూడినటువంటి దాసుని స్వరూపము అనేటటువంటి మాట. కనుక క్రీస్తుకు పోలికగా మనము ఉండగలుగుతాం. ఏ ప్రభు పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఆయన దగ్గర ఉంది. అటువంటి ధైర్యం మనకు కూడా ఉండాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనేటటువంటి మాటలు మనం అర్థం చేసుకుంటే ఆయన ఎంత శ్రమ అనుభవించారు, క్రీస్తు ప్రజలను ఎంత శ్రమ పెట్టాడో అంతకు మించి 1000 రెట్లు శ్రమ పొంది ప్రభు యొక్క సువార్త ప్రకటన చేశారు ఆయన పౌలు గారు. కనుక దేవుడు మనకెప్పుడు కూడా తోడుగానే ఉన్నారు. పోయబడిన పరిమళ తైలం నీ దగ్గరికి వస్తుంది, నువ్వు పూసుకో అంటే నువ్వు రక్షణ పొందు. రక్షణ లేనిటువంటి నువ్వు ప్రభు యొక్క వాక్యం ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చిందో, టీవీల ద్వారా వింటున్నావా, రేడియోల ద్వారా వింటున్నావా, బోధకుల ద్వారా వింటున్నావా, పాస్టర్ల ద్వారా వింటున్నావా, లేకపోతే కొంతమంది సహోదరులు చెప్తే మాటలను బట్టి వింటున్నావా, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యమ్మా. ఎప్పుడైతే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావో నీలో ఉన్నట్టు కఠినాత్మ పోతుంది. ఇది రాతి హృదయంలాగా ఉంటే కనుక దేవుని యొక్క వాక్యం నీలోనికి వెళ్ళదు. వినడానికి జస్ట్ కొంచెం ప్రయత్నం చేస్తే కనుక మాంసపు గుండె నీలోనికి పెడతాడు దేవుడు. అప్పుడు నీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అంటే అనేటటువంటి మాటలు ఏంటో, ఏంటి ఈ పరిస్థితి అనేటువంటి వాక్యం యొక్క పరిస్థితి ఏంటి, ప్రభావం ఏంటి అని కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేసావో అప్పుడు నీకు అర్థమయ్యేటటువంటి మనసు దేవుడు ఇస్తాడు, బయలుపరుస్తాడు. నీకు అర్థాన్ని బయలుపరిస్తే కనుక ఎవరో కాదనలేనటువంటి పరిస్థితి అని మనము అర్థం చేసుకుందాము. కనుక ఇమ్మానుయేలు అన్నారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఇమ్మానుయేలుగా దేవుడు ఎప్పుడు కూడా రాత్రింపవళ్ళ కూడా నీతోటే ఉంటాడు, ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని మనము ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన దేవుడే నియమించేసి నీకు ఇమ్మానుయేలుగా ఉండడానికి. దేవుడే తన ప్రియకుమారి నీ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించబడినటువంటి ఇమ్మానుయేలు గారు ఆయన, దేవుని చేత పంపబడినటువంటి మరి ఇమ్మానుయేలు ఆయన తోడుగా ఉంటాడు, నిత్యము నిరంతరం తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి ప్రదేశంలో కూడా నీతో పాటు ఉండి మరలా నేను ఈ దేశానికి నేను తిరిగి తోడుకొని వస్తానని చెప్పాడు యాకోబుతోటి. అలాగే తీసుకొచ్చాడు కదా, మహాసంతానముతోటి మందలతోటి ఆయన ఐశ్వర్యముతో ఆయన తీసుకుని రాబడ్డాడు మళ్ళీని. ఆ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. కనుక మనము ఆశీర్వదించబడాలని, వృద్ధిలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆయన ఇప్పుడు కూడా తోడుగా ఉంటాడు. మనం చేసిన ప్రతి ప్రయత్నానికి కూడా సఫలపరచడానికి తోడుగానే ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నటువంటి సదాకాలం మీతో కూడా ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు కూడా
పలికి బొంకే దేవుడు కాదు, ఆడి తప్పేవాడు కాదు. కనుక నిత్యము నిరంతరము కూడా నీ వైపే చూస్తూ ఉండేట కన్నులు, ఆయన కన్నుల్లో నుంచి జాలి కనపడుతూ ఉంటుంది. జాలి కలిగినటువంటి దేవుడు, కరుణామయుడు, కృపా కటాక్షములు కలిగినటువంటి దేవుడు, దయాదాక్ష్యములు కలిగినటువంటి దేవుడు. నీ కొరకే నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు తన చేతిలో ఇమ్మడబడాలని చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క లిస్టులోనికి ఎక్కాలని చూస్తూ ఉన్నాడు. దృష్టిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాదని మనం పోతే మనము ఇంకా ఏమీ చేయలేము. ఇంకా ఆయన రమ్మని చేతులు చాపుతూ ఉన్నాడు. నిత్యము నిరంతరము శాశ్వత కాల ప్రేమతో ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన చాపిన చేతుల్లోనికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను చేతిలో చిక్కుకుంటాడు. నిత్యము నిరంతరము నీతోటే ఉంటాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన నీతోటే ఉంటాయి. ఆయన లక్షణాలన్నీ కూడా నీతోటే ఉంటాయి. కనుక ఈ యొక్క ప్రభు యొక్క రూపము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపము చూసినట్లయితే దయగలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి చూపులతో నేను చూస్తూ ఉన్నాడు రమ్మని. ఆయన శిలువ మీదకి ఎక్కినప్పుడు కూడా, ప్రాణం విడిచిపెట్టేటప్పుడు కూడా ఒక కన్ను కన్నీరు కారుస్తూ ఉందట, ఒక కన్ను నీ వైపే చూస్తూ ఉంది. ఇంకా రావా నా దగ్గరికి అని పిలుస్తూ ఉంది. పిలుస్తూ ఉండేటటువంటి, ఎక్కడికి? నా దగ్గరికి వస్తే కనుక నేను తండ్రి దగ్గరికి తీసుకెళ్తాను. ఒక కన్ను తండ్రి వైపు చూపిస్తూ ఉంది, ఒక కన్ను నీ వైపు చూస్తూ ఉంది. ఆ కన్ను నీ వైపు చూస్తూ రమ్మని పిలుస్తూ ఉంది. ఈ రెండవ కన్ను ఎక్కడికి? నేను రమ్మని, నాలోనికి నువ్వు వస్తే కనుక నేను తండ్రి దగ్గరికి తీసుకుని వెళతానని. అంత గొప్ప తల వేలాడేసుకుని దీనుడై ఈ రెండు కళ్ళతో నిన్ను చూస్తూ, ఒక కన్నుతో నిన్ను చూస్తూ, ఒక కన్నుతో ప్రభుని చూస్తూ, ప్రభు ఇదిగో ఈ బిడ్డని నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నీ దగ్గరికి చేర్చుకోమని చెప్పి ప్రభుని అర్థిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ దీనమైనటువంటి చూపు. అందుకే దాసుని స్వరూపము కలిగినటువంటి వాడు, దాసుని స్వభావము కలిగినటువంటి వాడు. స్వభావం అంటే మనసు యొక్క పరిస్థితి. కనుక స్వభావం మన లక్షణము అని అర్థం. మన యొక్క సహజమైనటువంటి లక్షణం స్వభావము. ఈ అయినప్పుడు కూడా దేవుడు మరి దాసుని స్వరూపంలోనికి వచ్చాడు, దాసుని లక్షణాలు ధరించుకున్నాడు. అందుకే మనము ఏం చేయాలంటే, మరి ఈ మన్నా పడిన చోటికి పాలెం వెలుపల పడింది, ఇంట్లోకి వచ్చి పడిందా? రాలేదు కదా. పాలెములోనికి వచ్చి పడినటువంటి మన్నాను ఇశ్రాయేలు ఏరుకోవడానికి వెళ్ళారు, సమకూర్చుకోగలిగారు. వారు ఇంటి వారికి కావలసినంత కూడా సమకూర్చుకోగలిగారు. అది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన్నా వలె నీ దగ్గరకు వచ్చారు, మన్నా వలె నా దగ్గరకు వచ్చారు. కనుక సమకూర్చుకోవలసినటువంటి బాధ్యత మందే. నిన్ను పిలవడానికి వచ్చారు, ఆ పిలుపుని నువ్వు రెస్పాన్స్ చూపించాలి, రెస్పాండ్ అవ్వాలి. మనం ఆ మాటకి విధేయులమే అవ్వాలి. అది మనము తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. కనుక ఇక్కడ మనము ఈ మన్నా ఎలాగైతే ఇశ్రాయేలు సమకూర్చుకున్నారో, యేసు ప్రభుని కూడా మనం సమకూర్చుకుని నా హృదయంలోనికి చేర్చుకోవాలి. నేను ప్రభువా రమ్మయ్య, నా హృదయంలోనికి రమ్మయ్య అనేటటువంటి పిలుపు ఆయనకి మనం ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు మనము సమకూర్చుకోవడానికి సిద్ధమయ్యామని అర్థం చేసుకోవాలి. సమకూర్చుకోవడం సంసిద్ధమయ్యామన్నమాట. కనుక మన్నాను దానికోసం సమకూర్చుకోవడానికి ఏం చేయాలి? శ్రమించాలి, కొంచెం బయటికి వెళ్ళాలి, ప్రయాసపడాలి, శ్రమించాలి, ప్రయాసపడాలి. ప్రభు యొక్క కృప మనం పొందుకోవాలంటే కొంచెం నువ్వు ఉన్న చోట్లోంచి లేవాలి. నువ్వు పడుకున్న చోట్లోంచి ప్రార్థన చేసుకునేటటువంటి ఆ స్థలానికి వెళ్ళాలి. నువ్వు వెళితే ఆయన నీ కోసం వేచి ఉన్నాడు. ఆయన అక్కడ నువ్వు వస్తావని, నీకు దీవెనలు ఇవ్వాలని, నీకు విడుదల ఇవ్వాలని ఆయన చూసేటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక ఈ మన్నా వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభువారు, క్రీస్తు ప్రభువే వాక్యము, వాక్యమే క్రీస్తు ప్రభు. ఆ మన్నాయే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు. వారికి ఇశ్రాయేలుకు సమకూర్చుకున్నారు, దొరికిన కొలదే సమకూర్చుకున్నారు, శ్రమపడ్డారు, ప్రయాసపడ్డారు. ఈ వాక్యం ఎక్కడ దొరుకుతుందో నువ్వు వెళ్ళి సమకూర్చుకోవాలి. నువ్వు వాక్యం దొరికేటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళవలసి ఉంది. మరి కనిపెట్టే సమయానికి నువ్వు వెళ్ళవలసి ఉంది. అక్కడ ప్రభువు వస్తారు, నీతో మాట్లాడతారు, ఆయన దిగి వస్తారు, నువ్వు ఎక్కి వెళ్ళాలి. సినాయి పర్వతం మీదకి మోషే గారు ఎక్కి వెళ్ళారు, ఆ పర్వతం మీదకి ఆయన దిగి వచ్చారు, పరిశుద్ధ స్థలంలో నుంచి దిగి వచ్చారు. కనుక నీవు ప్రార్థన చేసుకునే స్థలానికి వెళ్ళు, ఎక్కడ వాక్యం దొరుకుతుందో అక్కడికి వెళ్ళు. వెళితే కనుక మంచి ఏంటో చెడ్డేంటో, అది జ్ఞానం ఏంటో వివేకం ఏంటో తెలుస్తుంది. ఏది చేయవలసిన పనిలో ఏది చేయకూడని పనిలో నీకు తెలుస్తాయి.
నువ్వు వెళ్ళకపోతే నీకు ఎలా తెలుస్తుంది? ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ వాక్యం యొక్క స్వభావం స్పష్టంగా తెలుసుకోవడానికి భక్తి కావాలి, శ్రద్ధ కావాలి, లక్ష్యం కావాలి. లక్ష్యం ఉంచాలి, శ్రద్ధ. అందుకే దీనికి కూడా ఏముండాలంటే నీతి నిజాయితీతో వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకోవలసినటువంటి వారమైనాం. అప్పుడే మనకు సమృద్ధిగా దొరుకుతుందని అర్థం చేసుకోవాలి. సమృద్ధిగా దొరికేటటువంటి స్థలానికి నువ్వు వెళుతున్నావా? ఈ మన్నా ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళుతూ ఉన్నావా? నువ్వు అక్కడికి వెళితే కనుక పరలోకపు మన్నా నువ్వు సన్నిధిలో ఉంటే, ఒంటరిగా ఉంటే నీ దగ్గరికే ప్రభు వచ్చేస్తాడు. ఆ మన్నా నీ దగ్గరికే కురుస్తుంది, నీ పక్కకే వచ్చేస్తుంది, నీలోనికి వచ్చేస్తుంది. నేత దేవాలయానికి నువ్వు వచ్చావు, అక్కడ నీకు మన్నా దొరుకుతుంది. యేసు ప్రభు అనే మన్నా దొరుకుతుంది. కనుక నీకు అది మనం అర్థం చేసుకోవాలి. వెతుకుట అవసరమైనది. యెహోవాను వెతికేటటువంటి వారు ఉన్నారా? కలరేమో ఉన్నారో లేదో అనేటటువంటి ఆలోచన కూడా వస్తుందట. కనుక అది అవసరం మనం. కనుక దీన్ని ఏనాటికి ఆనాడే మనం దేవుని దగ్గర తీసుకోవడానికి దోసులొగ్గి అడగాలి ప్రభువుని. మనము దోసులొగ్గి అడగడానికి ఒక స్థలం ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థలంలోనికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ప్రభు నీకు అందించేటటువంటి దర్శనాలు అందుకో, ఆయన వాక్యాలు వాగ్దానాలు అందుకో, ఆయన నోటి మాటలు మన దగ్గరికి వస్తాయి. ఆ మాటలను బట్టి, దర్శనాలు బట్టి ఈ సేవ సాగుతూ ఉంది. ప్రతి ఒక్కరి యొక్క సేవ కూడా వాక్యము ద్వారా, దర్శనము ద్వారా అవి ఎప్పటికీ కూడా నిలిచి ఉండేటటువంటిది. ఏనాటికి ఆనాడే తాజాగా సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, సమకూర్చుకోవాలి. అందుకే రేపటి కోసము నిల ఉంచుకునేటువంటి పద్ధతిని ఉంచుకో. వాక్యాలు ఏ రోజుది ఆ రోజు తీసుకో. నువ్వు ఇప్పుడు ధాన్యంలో మరి గాదిలో ధాన్యం ఉంటుంది, పెట్టిండా బియ్యం ఉంటున్నాయి. అలాగని బియ్యం అన్నీ వండేసుకుంటున్నావా? ధాన్యం అన్నీ కూడా బియ్యం చేసేసుకుంటున్నావా? ఒకవేళ ధాన్యంలాగా ఉంటుంది, ఆడించుకుని బియ్యం పెట్టిలో పోసుకుంటున్నాము. అది కూడా ఏం చేస్తున్నాం? పెట్టిలో పోసినటువంటి ఆ యొక్క బియ్యము అన్నీ ఉన్నాయి కదా, అన్నీ వండుకోం కదా. ఏనాడు ఎంత కావాలో అదే కదా మనం తీసుకుంటున్నాము. గ్లాసు కొలతో, తవ్వ కొలతో, సోల కొలతో తీసుకుంటున్నాం కదా. ఆ కొలత ప్రకారంగా తీసుకుని వండుకుని ఆ వేళ తాజాగా తింటున్నాం మనం. అంచేత బైబిల్లో ఉండేటటువంటి జీవగ్రంథంలో ఉండే మాటలన్నీ కూడా ధాన్యం లాంటి గాదిలో ఉన్నటువంటి ధాన్యం లాంటిది, పెట్టిలో ఉన్నటువంటి బియ్యం లాంటివి అలా స్టోర్ ఉంటాయి. కానీ అది నువ్వు ఏ రోజుకి ఆ రోజే ప్రభువుని అడిగి తీసుకో. ఈరోజు ఆహారం నాకు ఇవ్వు ప్రభు అని అడుగు. అప్పుడు ఆయన నీకు దయచేస్తారు. అది మరి విశ్వాసుల దగ్గర ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణం అన్నమాట. కనుక దాన్ని కూడా ఎప్పుడు దాన్ని సేకరించుకున్నారో, సమకూర్చుకున్నారో తెలుసా? అక్కడ ప్రతి ఉదయ కాలంలో కూడా ఉదయాన్నే మన్నా, సాయంకాలం పూరీళ్ళు. కనుక ప్రతి ఉదయం కూడా సమకూర్చుకున్నారని దీని అర్థం ఏంటి? ప్రార్థన ఎప్పుడో చేసుకుంటానే, పొద్దుస్మాని 10 గంటల దాకా నేను పడుకుంటాను, ఆ తర్వాత ఏదో సమయం చూసుకుంటానంటే కుదురుతుందా? సూర్యోదయం నాడే అంటే సూర్యోదయానికి ముందే నువ్వు దేవుని పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే తాజా ఆహారం నీకు దొరుకుతుంది. ప్రభు ఇచ్చేట నోటి మాటలు, దర్శనాలు, వాగ్దానాలు ఎన్నో ఉంటాయి. కనుక ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకమైనటువంటి దర్శనాలకి ఇస్తాడు దేవుడు, ప్రత్యుత్తలు ఇస్తాడు దేవుడు. అందుకే ప్రతి సూర్యోదయానికి ముందే మనం సమకట్టుకోవాలి. ఈ మన్నాను గురించిన వర్తమానం చాలాసార్లు చెప్పుకున్నాం, చాలాసార్లు విన్నాం, మరొకసారి చెప్తూ ఉన్నాను. కనుక చెప్తూ ఉండేటటువంటి యొక్క మాటలు పెడచెవిని పెట్టవద్దు, చెవిని పెట్టి చెవి గలవాడు వినుగాక అనే మాటలు బైబిల్లో మనకి ప్రకటన గ్రంథంలో ఎక్కువగా కనపడతాయి, అక్కడక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. చెవి గలవాడు వినుగాక అంటే చెవులు ఎవరికి లేవు? అందరికీ చెవులు ఉన్నాయి. దేవుడిచ్చిన శరీరం నుండి చెవులు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి. కనుక మరి 2 చెవులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలియదు మనకి. అది ఎంత గొప్ప నిర్ణయమో, ఆయన నిర్మించుకున్నటువంటి శరీరం ఇది. కనుక ఈ రోజున దేవుడు మనకి ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, ఏనాటికానాడే సంతోషముగా వెళ్ళి సమకూర్చుకోవాలి. దైవ సన్నిధిలోకి వెళ్ళి తెల్లవారుతున్న 3 అవుతుందని సరే సంతోషం రావాలి నీకు. మెళుకు వచ్చిందంటే కనుక సంతోషము విరజిమ్ముకుని దేవుని పాదాలు పట్టుకోవడానికి వెళ్ళాలి నువ్వు. తెల్లవారుజాము సమయము అత్యుత్తమమైనటువంటి సమయం, ఉన్నతమైనటువంటి సమయం అని మనము సంతోషముగా అది మనకి ఎలాగున్నా తాజాగా తీసుకోవడానికి దేవుని పాదాలు పట్టుకుని, ఈరోజు నాకేమిస్తున్నావు ప్రభా, ఈరోజు వాక్యపు మన్నా నాకేమిస్తున్నావు, నా శరీరానికి, నా కుటుంబానికి, నా బిడ్డలకు కావలసినటువంటి ఈ యొక్క వాగ్దానాలు నాకేమిస్తున్నావు ప్రభు అని చేతులు జోడించి ప్రభుని అడగవలసినటువంటి వారమైనా. ఎలాగా
యజమాని చేతివైపు దాసుడి యొక్క కన్నులు చూస్తాయట, చేతులు చూస్తాయట. ఆ చేతుల్లో ఏముందో నాకు ఏమిస్తున్నారని. మన పరమ యజమాని ఉన్నాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏనాటికి ఆనాడే, ఏ రోజుకి ఆ రోజే ప్రార్థన చేసుకో. ఇవేళ 2 రోజుల నుంచి ప్రార్థన చేసుకోవట్లేదండి అని అంటున్నావు అనుకో, ఎంత దౌర్భాగ్యపు స్థితి. ఏ రోజుకి ఆ రోజే ప్రార్థన, ఏ రోజుకి ఆ రోజే బైబిల్ పఠనం, ఏ రోజుకి ఆ రోజే పాట నువ్వు పాడుకోవలసినటువంటి దానివై ఉన్నావు. ఇది గమనించవలసినటువంటి తాజాగా సమకూర్చుకోవాలి, తాజాగా ఉపయోగించుకోవాలి. తాజా ఆకుకూరలు తాజాగా ఉంటే, కాయగూరలు తాజాగా ఉంటే ఎంత ముచ్చటపడిపోతాం చూస్తుంటే. తాజా భోజనాలు మనకి అదేం దేవుడు సూర్యోదయాన్ని మనకు, అందుకే సూర్యకిరణాలు దాని మీద పడి ఏమవుతాయో తెలుసా, ఎగిరిపోతాయి, కరిగిపోతాయి అన్నమాట. అవి ఆ మన్నా పడిన వెంటనే సూర్యోదయానికి ముందే సమకూర్చుకోకపోతే కరిగిపోయి నేలపాలైపోతుంది. కనుక దేవుని యొక్క వాగ్దానాలు మరి గాలిలో కలిసిపోకుండానే మనము ఆ వాక్యాన్ని మనం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అర్థం చేసుకుందాము. ఆ వినిన మాటలు మనం ఆ హృదయంలో ముద్రించుకుందాము. కనుక ఏంటంటే లోతైన మర్మాలు దేవుడు మనకిస్తాడు సన్నిధిలో మనం ఉంటే. ఇయే మన్నా అంటే, వాక్యంలోని మన్నా మర్మాలు అదే పువ్వులోని మకరందం తీసుకోవాలి. ఆ తేనెటీగ ఎప్పుడు కూడా ఏం తీసుకుంటుంది, ఆ తేనె ఉన్నటువంటి పువ్వుల మీద వాళ్తుంది, తేనె తీసుకుంటుంది. తన జీవిత కాలంలో 1 స్పూన్ తేనెని సమకూరుస్తుందట. అది ప్రజల నిమిత్తమే చేసినటువంటి త్యాగమూర్తులు అవి. కనుక వాళ్ళు అవి తింటాను కదా, తేనెటీగలు తింటానికి కాదు, ప్రజల కొరకు, ఆరోగ్యం కొరకు, ఆహారం కొరకు సిద్ధం చేసి తేనె పట్లు పడుతూ ఉంటాయని. కనుక సూర్యకిరణాలు రాకముందే, సూర్యోదయానికి ముందే మనం ఆయనను అన్వేషించాలట, ఆయన్ను కనుగొనాలట. ప్రభు యొక్క సన్నిధిని కనుగొనాలి. ప్రభువా ఏమిస్తున్నావు ఈరోజు నాకు, ఏమిస్తున్నావు నువ్వు నాకు. ఏనాటి భోజనం ఆనాడే మనం తీసుకోవడానికి, సమకూర్చుకోవడానికి కష్టపడి మరి ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలని, అదే అసలైనటువంటి వాక్యపు మన్నా అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ యొక్క మాటలో, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు నాయన. ఇశ్రాయేలీయులకు ప్రతి ఉదయకాల సమయంలో మన్నాను వారి పాళెము చుట్టూ కురిపించవు తండ్రి. అలాగే మా జీవితాలకు కూడా అవసరమైనటువంటి వాక్యాహారాన్ని, శరీరాహారాన్ని మీరు మాకు అనుగ్రహించగలందులకు అడుగుచున్నాను తండ్రి, స్తోత్రములు. దోషులకు అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు ప్రభు. మా దోషులు మాత్రమే కాదు, మా జీవితాలు నిండేటట్లుగా పరిపూర్ణమైనటువంటి ఆహారమును, పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితాన్ని మీరు మాకు ప్రసాదించండి. నిత్యము నిరంతరము నీ సన్నిధిలో వెదికేటట్లుగా, సూర్యోదయానికి ముందే వెతికేటట్లుగా, తాజాగా ఆహారాన్ని తీసుకునేటట్లుగా, తాజాగా ఆహారాన్ని మేము తీసుకుని తినేటట్లుగా, దాన్ని ఉపయోగించుకునేటట్లుగా, ఇంటి వారందరికీ కూడా సమకూర్చి పెట్టుకునేటట్లుగా నాయన మమ్మల్ని ఆశీర్వదించును, మహిమ పొందుమని, 2వ రాకడకు మమ్మల్ని ఆయత్తపరచుకోమని, అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.